హాయ్ ఫ్యామిలీ మ్యాన్స్ అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? గెస్ చేశారా నేను ఏం కూర చేశాను? అదే బ్రెయిన్ పులుసు. బ్రెయిన్ పులుసు అంటే కోడి బ్రెయిన్ పులుసు కాదు ఫ్యామిలీ మ్యాన్స్, మటన్ బ్రెయిన్ పులుసు. మనందరికీ చాలా ఫేవరెట్ కదా, నాకు ఒక్కడికే కదా, అందరికీ ఫేవరెట్ మటన్ బ్రెయిన్ పులుసు. సో అదైతే సింపుల్గా అయితే తయారు చేసుకుందాం, ఏ కష్టం లేకుండా, ఏ లేడీస్తో పని లేకుండా. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని నూనె పోసేసుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు పెట్టుకొని అల్లం చిన్నులపాయ పేస్ట్ వేపుకొని అది దూరగా వేపుకొని తర్వాత కడిగిన తలకాయలు అంటే ఉడకబెడతారు కొంతమంది. నేనైతే ఉడకబెట్టలేదు, ఎందుకంటారా, లేత తలకాయలు అయితే కొట్టించుకొచ్చాను. లేత తలకాయలు ఉడకబెట్టే పని ఉన్నది కదా. సో వేసేసుకొని నూనెలో డీప్గా ఫ్రై చేసుకొని మసాలా పట్టేంతవరకు ఫ్రై చేసుకొని చక్కగా టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మగ్గేటట్టు చూసుకోండి, లేకపోతే స్మెల్ అయితే వస్తుంది, పచ్చి స్మెల్. ఆ తర్వాత కూలింగ్ వాటర్ పెట్టుకొని నీట్గా కూలింగ్ వాటర్లో కడుక్కోవాలి. ఇదేంద్రా బాబు ఎవడన్నా మామూలు వాటర్తో కడుగుతాడు కానీ కూలింగ్ వాటర్తో కడిగేది ఏంద్రా అనుకుంటున్నారా? అదే మ్యాజిక్ అండి. ఎందుకంటున్నానంటే మ్యాజిక్ అని, కూలింగ్ వాటర్లో వేసి బాగా కడిగామనుకోండి బ్రెయిన్ అయితే చెదిరిపోదు. సో బాగుంటుంది. తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఆ తర్వాత లైట్గా కొద్దిగా కారం కూడా వేసుకోండి, మనకు సరిపడినంత వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారనుకోండి కూర టేస్ట్ అయితే రాదు. కారం తక్కువ ఉండాలని చెప్పి పచ్చిమిరకాయలు వేస్తాము. చింతపులుసు అయితే పోసేసుకోండి వాటర్ బదులు, ఎందుకంటే చింతపులుసు పోసుకున్నారనుకో కొద్దిగా చేదు ఇరిగిద్ది, తలకా మాసం తినబుద్ది అయింది. ఆ తర్వాత మనం కూలింగ్ వాటర్లో కడుక్కున్న బ్రెయిన్స్ నీట్గా మళ్ళీ ఇంకోసారి కడిగేసి అంతే కూరలో వదిలేసేయండి. వదిలేసిన తర్వాత తిప్పమాకండి, చాలా మంది తిప్పుతారు, తిప్పితే అయితే కూర పాడైపోద్ది, అది చెదిరిపోద్ది ఇంకా బాగా. ఒక్క విషయం చెప్పిన ఫ్యామిలీ మ్యాన్స్, కష్టపడి వీడియోలు చేస్తున్నా, కనీసం సపోర్ట్ కూడా ఇవ్వట్లేదుగా ఎవరు. ప్లీజ్ నా కూరలు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మాత్రం చేయండి ప్లీజ్. ఇంకొక విషయం ఏంటంటే, మీలో ఎవరన్నా ఏ రెసిపీ అన్నా కావాలంటే నాకైతే ఒక మెసేజ్ చేసేయండి. సో మీకోసం నేను రెసిపీ అయితే చేస్తాను. సో ఫైనల్గా మన కూర అయితే రెడీ అయిపోయింది. చూసారా, బ్రెయిన్ చెదిరిపోకుండా అంత నీట్గా చక్కగా తయారైందో. ఇంకా ఫైనల్ టచ్ అయితే ఇచ్చేద్దాం. తెలుసు కదా ఫైనల్ టచ్ ఏందో, మనం కుమ్మటమే లేటు. సో నేను తింటే మీరు తిన్నట్టు కాదు కానీ ట్రై చేయండి. నా కూర కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం అరిపించేద్దాం. ఎందుకంటే నేను మాటల్లో చెప్పలేను, అబ్బా నోట్లో పెట్టుకుంటే కూర అసలు ఏముందో తెలుసా. మీరైతే లేదు జీవితంలో ఇట్లాంటి కూర తినండ్రు ఇంత టేస్ట్గా. సో ఎప్పటికైనా కానీ అన్నం కూరలో వండటంలో, సో అదే కూరలో వండటంలో మగాళ్ళే స్పెషల్. ఎందుకు చెబుతానంటే ఈ మాట, ఎప్పుడు ఆడవాళ్ళు చేసేది మనం తింటాం తక్కువ, కానీ మగాళ్ళు చేస్తే బిర్యానీ కానీ ఏదైనా కానీ తింటాం ఎక్కువ. అంత అయితే బాగుంటుంది. సో చెయ్యి తిరిగించే ఏదైనా ఉందంటే వంటల్లో మగాళ్ళదే.